హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను డైలీ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఎప్పుడో షేర్ చేయాల్సిందండి, కాకపోతే వీడియోస్ అనేవి నేను ఆపాను కదా. దేనికి అని అంటే నాకు, తన్మయ్యకి, తనోజ్కి వరుసగా ఫీవర్స్ అండి అందరికీ. అందుకోసం అని చెప్పేసి నేను వీడియోస్ని మీకు పోస్ట్ చేయడం ఆపేశాను. ఇప్పుడు వచ్చేసి టైము 5:45 అవుతుంది. మా ఫ్రెండ్ చూసారుగా ఎంత చీకటిగా అనిపిస్తుందో. వాన పడుతుందండి, చాలా పెద్ద వాన పడుతుంది. ఇది వచ్చేసి మనకి కృష్ణా రివర్లో వాటర్ ఫ్లో ఎక్కువైందని న్యూస్లో అటు ఇటు వచ్చింది చూసారా, ఆ మూమెంట్లో అనమాట. నేను మీకు లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేశాను కదా, హెల్త్ బాగోలేదని. ఆ మూమెంట్లోనే తీసానండి ఇది కూడాను. కాకపోతే పోస్ట్ చేయడం అనేది డిలే అయిపోయింది. మా బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఇప్పుడు. చూసారు కదా, బ్యాక్ సైడ్ అంటే బయట వెలుతురుగానే ఉంది, కానీ మొత్తం ఇప్పుడు మాకు ఫ్రంట్ క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి చీకటి పడిపోయినట్టుగా అనిపించింది. మబ్బంతా బాగా మూసేసినట్టు అయిపోయిందనమాట. చాలా పెద్ద వానలు పడ్డాయి కంటిన్యూగా 3-4 డేస్ వరకు. తన్మయ్ స్కూల్ నుంచి వచ్చినాక మెడిసిన్ వేసానండి, అదిగోండి పడుకుంది చూసారు కదా. ఫీవర్ బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 10-6 అవుతుందండి. తనోజ్ వచ్చేసి వర్క్ చేసుకుంటున్నాడు, తనకి హోంవర్క్స్ అయ్యి ఉన్నాయని. తన్మయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనుకున్నాము, ఈవినింగ్ ఉంటారు కదా డాక్టరు. కాకపోతే ఏంటంటే వాన పడుతూ ఉందని ఆగిపోయాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇక్కడ తనోజ్కి నేను బాక్స్కి పులిహారగా చేశానమాట. మాకేమో టిఫిన్ వేసుకుంటున్నాము. ఇప్పుడు తన్మయ్యని మార్నింగ్ ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలన్నమాట, నెక్స్ట్ డే మార్నింగు. తనకేంటంటే ఇప్పుడు ఫీవర్ ఎక్కువగా ఉంది. నేను ఆల్రెడీ మెడిసిన్ వేశాను, చూసారుగా ఎలా ఉందో. మా వారు ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నారు డాక్టర్ దగ్గర. తనోజ్కి బాక్స్ ఇచ్చి రాగానే మేము బయలుదేరాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఇలాంటివి కాబట్టి మనం ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. మేము అందుకోసం ముందుగానే అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఆటోలో స్టార్ట్ అయిపోయామండి. దేనికంటే వాన పడుతూ ఉంది, బైక్ మీద వెళ్తే తడిచిపోతాం కదా, అందుకోసం అనేసి మేము ఓలా బుక్ చేసుకున్నామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం ఇంట్లో ఎంత కేర్ తీసుకున్నా అండి, స్కూల్లో పిల్లలకి అక్కడ వాతావరణం కానీ, అక్కడ చెట్లు అవి ఉంటాయి కదా, దోమలు అలా కుట్టడం కానీ, దానివల్ల వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం కొంచెం కేర్ అంటే మనం ఇంట్లో ఎంత తీసుకున్నా స్కూల్లో మాత్రం తీసుకోలేము కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ హాస్పిటల్లో చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడ చాలామంది పిల్లలకి వైరల్ ఫీవర్స్ ఇలానే ఉన్నాయంట. నేను కనుక్కున్నాను, 2-3 ఫీవర్తోనే వచ్చారనమాట వాళ్ళు కూడా. కోల్డ్, కాఫ్, ఫీవరు. ఈ వర్షాకాలం వచ్చేసరికి ఈ విధంగా ఇబ్బంది అవుతుంది మనకి. హాస్పిటల్లో కూడా బాగా రష్గా ఉన్నారనమాట. ఇప్పుడు వచ్చేసి తన్మయ్యకి ఫీవర్ చెక్ చేస్తున్నారు. తనకి నేను ఆల్రెడీ మెడిసిన్ వేశానండి ఇంటి దగ్గర. ఇప్పుడు చెక్ చేసినాక కూడా తనకి 102 ఫీవర్ ఉందంట. కొంచెం చెవి నొప్పి కూడా అంది. ఇప్పుడు ఇంటికొచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా మీరు, ఇది నేను హోమ్ సెంటర్‌లో తీసుకున్నాను. ఇది దీన్నేమంటే తడకా ప్యాన్ అండి అది. నేను ఇంటికొచ్చిన తర్వాత టమాటా పప్పు చేశాను. తనూజ్‌కి మార్నింగ్ బాక్స్‌కి పులిహోర ఒక్కటే చేశాను కాబట్టి, ఇంటికొచ్చిన తర్వాత నేను పప్పు, తర్వాత దొండకాయ చేద్దామనుకున్నాను కానీ కొంచెం లేట్ అయిపోయిందండి. అందుకోసం దొండకాయ చేయలేదు. ఎందుకంటే తన్మయ్యకి ఫీవర్‌గా ఉంది కదా, తన దగ్గరే ఉండమంటుంది ఎక్కువగా. ఇప్పుడొచ్చేసి నేనిక్కడ బొబ్బర్లు అంతకుముందు రోజు నానబెట్టాను. తన్మయ్యకి ఫీవర్ వల్ల నేను అవి ఉడకపెట్టలేదండి, ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇప్పుడొచ్చేసి పప్పు కాబట్టి మేము సైడ్ డిష్‌గా ఇట్లా గుగ్గిళ్ళు గానీ, లేదంటే బూందీ గానీ, మిక్చర్ గానీ, ఏదన్నా లేదంటే అప్పడాలు, ఆమ్లెట్ ఇలా ఏదో ఒకటి చేయడం అలవాటు నాకు. అందుకోసం అని చెప్పేసి నేను స్నాక్స్ లాగా కూడా యూజ్ అవుతాయని బొబ్బర్లను తాలింపు వేస్తున్నాను. ఆల్రెడీ బాయిల్ చేశానండి వాటిని. మీలో ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందండి? పప్పులోకి కానీ, అన్నంలోకి సైడ్ డిష్‌గా మీరు ఏదో ఒకటి తినడం అనే అలవాటు ఎంతమందికి ఉంది అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. మాకు మాత్రం చాలా ఇష్టమండి. అంటే పప్పనే కాదు, ఏ టైప్‌గా ఉన్నా గానీ అన్నంలోకి సైడ్ డిష్ ఏదో ఒకటి ఉంటేనే పిల్లలకు కూడా ఇష్టమనమాట. ఈ విధంగా అందులో వర్షాకాలం గాబట్టి మనం పిల్లలకి ఇప్పుడు బొబ్బర్లు, ఇట్లా గుగ్గిళ్ళు ఏదన్నా చేసి పెడుతూ ఉంటే స్నాక్స్ లాగా కూడా బావుంటాయి కదా. మీరు గూడా మీ పిల్లలకి ఈ విధంగా ఇస్తూ ఉంటారా అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. అలానే ఇప్పుడు పప్పును కూడా నేను డిష్ ఔట్ చేసేసాను. గుగ్గిళ్ళు కూడా తాలింపేయడం అయిపోయింది. ఈ మధ్యన నేను మొక్కల గురించి కూడా ఎక్కువగా చూపించట్లేదు కదండీ. ఎందుకంటే వర్షాలు ఎక్కువైపోయినాయి కదండీ. నేను డాబా మీద వేస్తా ఉంటాను కదా, అవేంటంటే ఊరికే తడిచిపోతున్నాయి బట్టలని చెప్పేసి కొన్నిటిని ఇక్కడే ఏయాల్సొస్తుందనమాట. అందుకోసం అన్నీ అడ్డుగా ఉంటున్నాయి అనేసి వీడియోస్ తీయడం కుదరట్లేదు నాకు. ఇప్పుడొచ్చేసి లంచ్ అదంతా అయిపోయిందండి మాది. ఇప్పుడు నేను ఫ్రంట్ ఉన్న మొక్కల్ని ఒకసారి మీకు చూపిస్తాను.
ఇదిగోండి ఇదొచ్చేసి మందార మొక్క. ఇది నాటు మందారం అనమాట. ఇదేంటంటే నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా! మందార మొక్కకి మంచిగా ఎండ తగులితేనే మనకి ఫ్లవర్స్ అనేవి వస్తాయి. లేదంటే రావు. ఇక్కడ ఉన్న ఈ క్రోటన్ మొక్కకు కూడా ఐరన్ డెఫిషియన్సీ వచ్చిందనమాట. ఎందుకంటే మొక్కలు ఎప్పుడైతే నల్లబడతాయో వాటికి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టనమాట. మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇస్తే ఆ మొక్కలు హెల్తీగా ఉంటాయి. అందులో ఇప్పుడు వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి కొత్తగా చిగుర్లు కూడా స్టార్ట్ అయినాయండి ఈ మొక్కకి. ఈ మొక్కొచ్చేసి మనకి ఎండ ఎక్కువగా తగిలితే పింక్ కలర్‌లో ఉంటుంది. కాపోతే మాది చెప్పాను కదా మీకు ఇది బాల్కనీ కాబట్టి ఎండ ఎక్కువగా పడదు. అందుకోసం గ్రీన్‌గా ఉన్నాయన్నమాట లీవ్సు. మామూలుగా అయితే మంచి పింక్ షేడ్‌లో ఉంటాయండి. నేను తెచ్చినప్పుడు ఆ విధంగానే ఉన్నాయి. ఇదిగోండి చూసారుగా కొత్తగా చిగుర్లు స్టార్ట్ అయినాయన్నమాట. దీంట్లో కూడా కొన్ని మేకుల్ని వేసి ఉంచాను నేను. ఎందుకంటే బాగా ఆకులు నల్లబడిపోయినాయి అనేసి. ఇదొచ్చేసి క్యాక్టస్. ఈ క్యాక్టస్ చూసారా వీటికి కూడా పువ్వులనేది అసలు పూయనే లేదండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉన్న వాటిని ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను. వాటికి ఎప్పుడు పూలు ఉంటానే ఉంటాయి. ఇదొచ్చేసి ఫ్రంట్ ఉంది కాబట్టి పూలు లేవు. ఇది కూడా క్యాక్టస్‌లోనే కొంచెం పెద్ద ఫ్లవర్ అనమాట. ఇదొచ్చేసి మనకి క్రోటన్ ప్లాంట్. ఇందులో యెల్లో అండ్ గ్రీన్ షేడు. ఇందాక మీరు చూసింది పింక్ అండ్ గ్రీన్ షేడ్ అనమాట. బ్రౌన్ షేడు. ఇదొచ్చేసి ఇంకో ప్లాంట్ అండి. ఇవన్నీ క్రోటన్స్. నేను ఈ ఫ్రంట్‌లో అన్ని ఈ విధంగా క్రోటన్స్‌నే పెట్టుకున్నాను మాక్సిమము. 1, 2 మొక్కలు మాత్రం ఫ్లవర్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్‌ని కూడా ఉంచాను. అవి ఏంటంటే నాకు బ్యాక్ సైడ్ ప్లేస్ ఎక్కువగా లేకపోవడం వలన నేను ఫ్రంట్ ఉంచాననమాట. ఒకసారి ఫ్రంట్ ఉన్న మొక్కల అప్డేట్ ఇద్దామనిపించింది నాకు. ఎలా ఉన్నాయి అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఇదొచ్చేసి మనీ ప్లాంట్ మీకు ఐడియా ఉంది కదా! గ్రోత్ అనేది కొద్దిగా తగ్గింది. ఎందుకంటే వర్షాలు ఉండడం వలన మనకి బ్రైట్ లైటింగ్ అనేది ఉండట్లేదు పెద్దగా. ఇదొచ్చేసి మనకి ఈ విధంగా హ్యాంగ్ అవ్వాలి అంటే మనం ఒక పెద్దది స్టిక్ లాంటిది పెట్టుకోవాలి. ఇప్పుడొచ్చేసి టిప్స్ టైమ్ అండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం నిమ్మకాయలను ఎక్కువగా వాడం కదండీ! ఈ టైంలో ఏంటంటే ఫ్రిడ్జ్‌లో పెడతాము. మనం ఫ్రిడ్జ్‌లోంచి డైరెక్ట్‌గా తీయగానే జ్యూస్ ఎక్కువగా రాదు కాబట్టి ఈ నిమ్మకాయల్ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో వేసుకొని ఆ తర్వాత గినక జ్యూస్ తీసుకుంటే జ్యూస్ ఎక్కువగా వస్తుంది. అలానే ఈ నిమ్మకాయలు వాడేసుకున్న తర్వాత మనం ఈ తొక్కలుంటాయి కదా! నిమ్మ తొక్కల్ని, ఈ నిమ్మ తొక్కలనొచ్చేసి మనం వాషింగ్ మిషన్ డ్రమ్ ఉంటుంది చూసారా? మనం బట్టలు వేసేది. ఆ డ్రమ్‌లో వేసేసి బట్టలతో పాటు వాష్ చేశామనుకోండి ఈ తొక్కల్ని మంచి వాసనొస్తాయి బట్టలు. అందులో వర్షాకాలం గాబట్టి బట్టలు కొంచెం స్మెల్ బాగుండదు కాబట్టి నిమ్మకాయ ఇది గనక వేస్తే చాలా బాగా ఉంటాయన్నమాట బట్టలు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ అండి నేను టీ పెట్టాను. టీ తాగిన తర్వాత కొంచెం ఒక షెల్ఫ్‌ని సర్దుతున్నాననమాట. ఇవన్నీ తీసి బయట పెట్టాను. అవి గూడా షెల్ఫ్‌లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి నేను ఒక కళాయిలో కొద్దిగా సాల్ట్ వేశానండి. ఈ సాల్ట్ వేడెక్కిన తర్వాత మనం ఒక ఐటెమ్‌ని తయారు చేస్తామనమాట. అది నేను ఏంటి అన్నది చూపిస్తాను. మీ అందరికి ఐడియా ఉండొచ్చు. వేరే ఛానల్స్‌లో గూడా చూసి ఉండొచ్చు. తన్మయ్‌కేంటంటే ఫీవర్‌గా ఉంది గదా! తను ఆహ్, పాప్‌కార్న్ తింటానని అడిగిందనమాట. ఆ టైంలో నాకు ఈ ఐడియా వచ్చింది. ఇప్పుడొచ్చేసి నేను కొంచెం మనకి ఇది కళాయి వేడెక్కిన తర్వాత సాల్ట్ వేడెక్కిన తర్వాత నేను కొన్ని శనగలుంటాయి జూసారా? మామూలుగా మనం గుగ్గిళ్ళకి నానబెట్టుకునే శనగలు నల్లవి, అవి వేశానండి. ఇవేంటంటే మనకి కళాయిలో ఉన్న సాల్టు చక్కగా వేడైన తర్వాత తీస్తే ఈ విధంగా ఉంటాయండి. మనం వీటిని కలుపుతూ ఉండాలి, వదిలేయకూడదు. లేదంటే మాడిపోతాయన్నమాట. మనకి సాల్టు అడుగున ఉన్నయి గూడా లోపల వైపు ఉండిపోయాయనుకోండి ఏమన్నా, అవి గూడా మాడిపోతాయి. మనం వెంటనే ఈ విధంగా జల్లిబుట్ట తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేయడం వలన ఏంటంటే మనకి ఫాస్ట్‌గా అయిపోతాయి. దాంట్లో ఉన్న సాల్ట్ గూడా మనం ఇలా అనంగానే మొత్తం మళ్ళీ కళాయిలోకి పడిపోతుందనమాట. అందుకోసం మనం ఈ విధంగా తీసుకోవాలి. లేదు అంటే మీరు డైరెక్ట్‌గా ఈ జల్లిబుట్టనే వాడేసుకోవచ్చు. నేను మాత్రం కళాయి చిన్నది పెట్టాను కాబట్టి ఇది పట్టదని, నేను మళ్ళీ దాన్ని ఒక గరిటెతో తీసి దాంట్లో వేశాననమాట. అలా కాకుండా మీరు డైరెక్ట్‌గా అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను చిప్స్ ఉంటాయి కదా! చిప్స్ అవి గూడా నేను ఈ కళాయిలోనే వేశాను వేడి మీదున్నప్పుడు. ఇవేంటంటే ఈ చిప్స్ సరిగ్గా అయినట్టు అనిపించలేదండి నాకు. అంత టేస్టీగా గూడా నాకు అనిపివ్వలేదు. శనగలు మాత్రం చాలా బాగొచ్చాయి. ఇమ్మీడియేట్‌గా అయిపోయాయన్నమాట. నూనెలో కాకుండగా మనం ఈ విధంగా అంటే లైట్ వెయిట్‌గా ఉంటాయి గదా! ఏంటంటే నూనుండదు, హెవీగా ఉండవన్నమాట. ఈ విధంగా చేసుకొని కూడా మనం మధ్య మధ్యలో స్నాక్స్ లాగా వాడుకోవచ్చు. ఈ శనగలైతే మనం వర్షాకాలం గాబట్టి మనకి ఏమన్నా తినాలనిపించంగానే ఇమ్మీడియేట్‌గా చేసేసుకోవచ్చు.
ఇప్పుడొచ్చేసి నేను బఠానీలు ఉంటాయి గదా! నానబెట్టుకొని మనం తెల్ల బఠానీలు, అవి గూడా ఒకసారి వేసి ట్రై చేద్దాం అనిపించింది. ఇవి గూడా అండి మనం ఆ సాల్ట్ అనేది మంచి వేడి మీద ఉన్నప్పుడు వేసుకొని, మనం వెంటనే కలుపుతూ ఉంటే బాగా అవుతాయి. అలా కాకుండా సాల్ట్ బాగా వేడెక్కిన తర్వాత వేస్తే మాడిపోతాయండి. బఠానీలు అవ్వవు సరిగ్గా. ఈ బఠానీలు గూడా మనం ఇన్‌స్టంట్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి తన్మయ్ అడిగిన పాప్‌కార్న్‌ని తయారు చేస్తున్నాను. ఈ పాప్‌కార్న్ తయారు చేసేటప్పుడు కంపల్సరీ మూత కావాలండి. మూత లేకుండా గనక చేస్తే అవి టప్ టప్ అని మీద పడిపోతాయి. ఉప్పంతా ఇంటి నిండా అవుతుంది. నేను ఆల్రెడీ ఆ విధంగా ట్రై చేశాననమాట. చేయగానే స్టవ్ మీద చూసారు గదా! ఉప్పంతా పడిపోయింది. మనం ఒక్క నిమిషానికి మనకి కొంచెం అవి కొంచెం ఉబ్బినట్టుగా అనిపించంగానే మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా! స్టవ్ మీద ఏ విధంగా అయిపోయిందో మొత్తం డబల్ పని అయిపోయిందనమాట నాకు. నేను మామూలుగా అయితే బటర్ వేసి కళాయిలో చేసేస్తాను పాప్‌కార్న్. కాపోతే తన్మయ్యకి ఫీవర్‌గా ఉంది కదా అని చెప్పేసి నేను ఆయిల్ గానీ, బటర్ గానీ యూజ్ చేయొద్దు అని చెప్పి నేను ఈ విధంగా సాల్ట్‌తో ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! నేను బఠానీలు, తర్వాత శనగలు, తర్వాత ఈ చిప్స్‌ని గూడా తయారు చేశాను. ఈ చిప్స్ అయితే నూనెలో వేయించుకుంటేనే బావుంటాయండి. ఈ విధంగా విడిగా అయితే నాకు నచ్చలేదస్సలు. ఫ్లేవర్ గూడా బాగోలేదు. బఠానీలు గానీ, శనగలు గానీ మాత్రం బావున్నాయి. పాప్‌కార్న్ గూడా పర్వాలేదు బానే అనిపించింది. కాపోతే బటర్‌తో తినే అలవాటున్న వాళ్ళకి మాత్రం ఇవి నచ్చవు. ఎందుకంటే సాదాగా ఉన్నట్టు అనిపించింది. మీరు గూడా ట్రై చేసి చూడండి. ఈ వర్షాకాలం గాబట్టి మనం రెడీమేడ్‌గా కొనుక్కున్న మెత్తబడిపోతాయి ఊరికనే. ఈ విధంగా ఇన్‌స్టంట్‌గా కొన్ని అవసరాన్ని బట్టి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి షాపింగ్ హాల్ అండి. ఇది ఈ టైంలో గూడా నేను ఫీవర్‌తో ఉన్నప్పుడు గూడా షాపింగ్ చేశానా అన్నది కాదండి. ఇది అంతకుముందు నేను షాపింగ్స్ చేసినవి. ఆ వీడియోస్‌ని నేను ఎప్పటికప్పుడు మీకు బోర్ కొట్టకూడదు డైలీ వ్లాగ్స్ అని చెప్పేసి ఒకటొక్కటిగా యాడ్ చేస్తూ వచ్చాను కదా! ఇప్పుడు ఈసారి మాత్రం 2, 3 ఐటెమ్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఇవొచ్చేసి అమెజాన్ నుంచొచ్చిందండి. ఇది అమెజాన్‌లో నేనేం పెట్టానంటే, తన్మయ్‌కి ఒక వాచ్‌ని పెట్టాను. ఇది బ్రాండెడ్ ఏం కాదండి. ఎందుకంటే చిన్న పిల్లలకి కాబట్టి మనం మామూలుగా ఆర్డినరీగా ఉండేటియైనా డిజైన్ బావుంటే చాలనిపించింది నాకు. అందుకోసం నేను మామూలు కంపెనీది పెట్టాను. ఇదేంటంటే పెద్దవాళ్ళైనా యూజ్ చేసుకోవడానికి బావుంది. రివ్యూస్ కూడా చూశానండి. చాలా బావున్నాయి అనిపించింది. రివ్యూస్‌లో కొంతమంది మనకి ఏంటంటే ఫోటోస్ కూడా యాడ్ చేస్తారు గదా! అది గూడా చూశాను. బావున్నట్టు డిజైన్ అదంతా మంచిగా అనిపించింది నాకు. అందుకోసం నేనిది ఆర్డర్ పెట్టాను తన్మయ్‌కి. ఇదొచ్చేసి మనకి 300 బిలోనే పడిందండి. అంటే 270 ఆ రేంజ్‌లో పడిందనమాట. దీంట్లో ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! నంబర్స్ అనేవి లేవండి. నేనది చూసుకోలేదు. మామూలుగా డిజైన్ అది చూశాను. స్టోన్స్ అయ్యున్నాయి. లోపల డిజైన్ బావుంది అనిపించి పెట్టాను. తన్మయ్ చూసిందనమాట వాచొచ్చిన తర్వాత. "మమ్మీ నంబర్స్ లేవు గదా! నేనెలా టైం చూసుకోను" అని చెప్పింది. నాకప్పుడు అనిపించింది, సరే నేనన్నా వాడుకుందామని అనుకున్నాను. కానీ తన్మయ్యకి ఆ డిజైన్ నచ్చిందంట. తనే వాడేస్తుందనమాట. సైజ్ గూడా తనకు సెట్ చేసేసుకుంది. ఇప్పుడొచ్చేసి నేనిది ఎట్ హోమ్‌లో పెట్టానండి. ఇదేంటంటే ఆయిల్ బర్నర్ అనమాట. ఇది క్యాండిల్ మీకు ఐడియా ఉంది కదా! ఆయిల్ బర్నర్ అంటే అది. ఇదొచ్చేసి ఔల్ మోడల్ డిజైను. ఇది రూ. 299 ఉందండి. 20% డిస్కౌంట్ ఉంది. రూ. 240కి అలా పడిందనమాట. ఇది చూడ్డానికి చాలా చిన్నగా ఉంది. ఇది సిరామిక్. ఇదేంటంటే ఒక కొమ్మ మీద ఆవులు కూర్చున్నట్టుగా ఉంది కదా! నాకు చాలా బాగా అనిపించింది. అందుకోసం ఇది ఆర్డర్ పెట్టాను. కాపోతే ఇది పెద్దగా డిస్కౌంట్ అనేది లేదండి. 20% ఉంది. మనకి ఎట్ హోమ్‌లో ఏంటంటే మనం చిన్న ఐటెమ్ పెట్టుకున్నా గూడా మనకి షిప్పింగ్ చార్జెస్ అనేవి పడవండి. మనకి యాజ్ ఇట్ ఈజ్ రేట్ అలానే ఉంటుంది. కాకపోతే మనకి వాటి మీద ఐడియా గనక లేకపోతే ఈ విధంగా మనం కొన్ని కొన్ని సార్లు మిస్టేక్స్ అవ్వొచ్చనమాట. ఇక్కడ మీరు చూస్తున్నదొచ్చేసి నేను చిన్నది ఈ ప్లాంటర్ పెట్టాను. ఫ్లవర్ ప్లాంటరు. ఇదేంటంటే నేను ఇంత చిన్నగా ఉంటుందని మాత్రం అనుకోలేదు. కొంచెం మీడియం సైజులోనన్నా ఉంటుంది అని అనుకున్నాను. ఇది చాలా చిన్నదండి. ఇది మాత్రం డిస్కౌంట్ అసలు ఏమీ లేదు. రూ. 299 ఉంది. సేమ్ అదే రేట్‌లో తీసేసుకున్నాను. అంటే రూ. 299 అంటే నేను కొంచెం పెద్దగా ఉంటుందనుకున్నాను. ఇది చాలా చిన్నగా వచ్చింది. ఇక్కడ మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యాను నేను. కాకపోతే రిటర్న్ అనేది పెట్టలేదు. ఫ్లాస్ ఉన్నాయి. చిన్నది షిప్ మోడల్ బానే ఉందనిపించింది. అలానే ఎట్ హోమ్‌లో గనక డిస్కౌంట్స్ ఉన్నప్పుడు మంచి అంటే ప్రైజెస్ గనక మంచిగా ఉన్నప్పుడు నేను కమ్యూనిటీలో మీతో షేర్ చేస్తాను. మీకు కావాలంటే గనక చూడండి ఒకసారి. ఏంటంటే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మనం
తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అలానే గ్లాస్ ఐటెమ్ గానీ, సిరామిక్ ఐటెమ్ గానీ మనం తీసుకునేటప్పుడు ఒకసారి షేక్ చేసి తీసుకోండి. ఎందుకంటే మనం రిటర్న్ పాలిసీ అదంతా ప్రాసెస్ లేకుండగా మనం వెంటనే వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఇచ్చేస్తే బ్రేకేజ్ ఉందని వాళ్ళు మన దగ్గర అమౌంట్ తీసుకోరు కాబట్టి మనకి ప్రాబ్లమ్ ఉండదు. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్‌తో, మరిన్ని మంచి డైలీ వ్లాగ్స్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.